మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించిరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినని మీరు చదవలేదా? ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండను, వారిరువురు ఏకశరీరులై ఉండరు. కనుక వారిరువురు భిన్నశరీరులు గాక ఏకశరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, వివాహము దివ్య సంస్కారము. వివాహము దేవుని యొక్క ఏర్పాటు. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు అని తలచి నరునికి దేవుడు స్త్రీని తోడుగా దయచేశాడు. నరు నుండి ఆమె సృష్టింపబడింది కాబట్టి ఆమెకు నారి అని పేరు పెట్టడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, దంపతులు జీవితాంతం కలిసి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభువు తెలియచేస్తున్నాడు, దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపుకుండును గాక అని తెలియజేస్తున్నాడు. జీవితాంతం వారి దంపతులుగా జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిష్టము. నేటి సమాజంలో దంపతుల మధ్య సమస్యలు చూస్తున్నాం. ఎందుకు దంపతుల మధ్య సమస్యలు వస్తున్నాయంటే వారు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నారు. తమ చిత్త ప్రకారంగా జీవిస్తున్నారు. తమకు నచ్చినట్లు వారు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారి మధ్య రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నారు. వారు కన్న బిడ్డలను సరైన రీతిలో పెంచలేకపోతున్నారు. ప్రియ మిత్రులారా, మరి యేసేపులు దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించారు. దైవ చిత్త ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుని పెంచి పెద్ద చేశారు. మన కుటుంబంలో ఉన్న దంపతులు దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవాలంటే, దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలంటే వారు దైవ చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడు వారిని జతపరిచాడు కాబట్టి దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని జీవించాలి. ప్రియ మిత్రులారా, మరి రోజున ప్రత్యేకతముగా మన కుటుంబాలను ప్రభుకు సమర్పించుకుందాం. ముఖ్యంగా మన కుటుంబాలను దంపతులను దేవునికి సమర్పించుకుందాం. భగవంతుడు వారికి దైవ చిత్తాన్ని తెలియజేయాలని, వారికి కావలసిన ఆత్మవరములను ప్రసాదించాలని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్తలో దంపతుల గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. దంపతులు జీవితాంతం కలిసి జీవించాలి అనేది నీ యొక్క అభిష్టము అని ధ్యానం చేసుకుని ఉన్నాం. మా కుటుంబాలను దంపతులు దీవించండి. వారికి కావలసిన సఖ్యతను, అవగాహనను, ఆప్యాయతను, ప్రేమను దయచేయండి. వారి బిడ్డలను దైవ చిత్త ప్రకారంగా పెంచడానికి నీ ఆత్మవరమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.